ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్గా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూస్తున్నాం. ఇందులో కొన్ని సింపుల్ టిప్స్ అండ్ స్టెప్స్ ఉన్నాయి. జస్ట్ అవి ఫాలో అవుతే మీరు కూడా సూపర్ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా. ఇక్కడ 1/2 kg బెండకాయలు తీసుకున్నాను. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్ సన్నగా తురుముకోవాలి, పొడవుగా కాకుండా. చూడండి ఈ విధంగా. నెక్స్ట్ సాల్ట్, పసుపు, గార్లిక్ అండ్ కొత్తిమీర, కొబ్బరి పొడి, పప్పుల పొడి, ధనియా పౌడర్, కారం. ఇంతేనండి రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు అసలైన స్టెప్ ఇదేనండి. ఈ బెండకాయలని ఏ రోజైతే ప్రిపేర్ చేసుకుంటామో బిఫోరే మనం దీన్ని వాష్ చేసేసుకొని వాటర్ లేకోకుండా ఆరబెట్టుకొని అలా పీసెస్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసాను, మస్టర్డ్ సీడ్స్ వేసేసాను, జీరా, ఆనియన్స్, వీటిని అన్నిటిని ఫ్రై చేసుకోండి. తర్వాత సాల్ట్, గార్లిక్ దంచుకున్నానండి, అది కచ్చా పచ్చగా దంచుకుంటే బాగుంటుంది. మళ్ళీ అన్నిటిని ఒకసారి కలిపేసి ఫ్రై చేసేసుకోండి. ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి. బెండకాయలతో పాటు ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వాలి ఈక్వల్గా. నెక్స్ట్ టర్మరిక్ యాడ్ చేసేస్తున్నాను. జస్ట్ అలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే చాలు. బెండకాయలు అనేది తడి లేకుండా పీసెస్ చేసుకోవాలి, లేదంటే ఆ జిగురికి తడికి ఇవనేది మెత్తగా అయిపోయి కర్రీ అంతా అసలు బాగా రాదనమాట. ఇలా పీసెస్గానే రావాలి అనుకుంటే అసలు వాటరే ఉండకూడదు ఈ బెండకాయలకి. అలాగే ఎక్కువసేపు కూడా కలుపుకోకూడదు ఫ్రై చేసుకుంటున్నప్పుడు. నేను ఈ కర్రీ ఫ్రై అయ్యేంతలోపు 4-5 టైమ్స్ మాత్రమే స్టిక్తో కలిపాను. జస్ట్ అన్నీ కలిసిపోయేలా ఫ్రై చేసేసుకొని లిడ్ పెట్టేసుకోండి. చూసారంటే నేను మళ్ళీ ఒకసారి స్టిక్తో మిక్స్ చేస్తున్నాను. అలాగే ఎక్కువసేపు కూడా కలుపుకోకుండా కేర్ తీసుకోండి. మళ్ళీ లిడ్ పెట్టేశాను. చూసారా, మగ్గడానికి స్టార్ట్ అయ్యాయి. ఇంకా మగ్గడానికి స్టార్ట్ అయినప్పుడు ఎక్కువ టైం తీసుకోదండి. మనం ఒక 1 minute-కి 2 minutes-కి చెక్ చేసుకుంటూ కర్రీ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే అడుగు అంటేస్తుంది. చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ ఫ్రై అయిపోయాయి. ఈ ఆనియన్స్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయని చూపిస్తున్నాను అక్కడ. ఇంకా నేను జస్ట్ లైట్గా కారం యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ పిల్లలకి తీయాలి కాబట్టి. నెక్స్ట్ ధనియా పౌడర్, పప్పుల పొడి చూసారంటే నేను హాఫే వేసాను, హాఫ్ పక్కన పెట్టేశాను. ఇంకా రిమైనింగ్ అన్నీ వేసేసాను కంప్లీట్గా. ఇది జస్ట్ కొంచెం అన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని పిల్లలకి తీసేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం ప్రిపేర్ చేసుకుందాం. చూసారంటే ఇక్కడ తీసేస్తున్నాను పిల్లలకి. నెక్స్ట్ రిమైనింగ్ కారం అంతా యాడ్ చేసేస్తున్నాను. అలాగే ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ టోటల్ రెసిపీ మొత్తం మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటా చేసుకోండి. హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవద్దండి. ఇది రిమైనింగ్ మిగిలింది చూపిస్తున్నాను, పప్పుల పౌడర్. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా కర్రీ ప్రిపేర్ అయిపోయింది. చాలా బాగుంది కదా చూడడానికి, తినడానికి కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇంకా సర్వ్ చేసేసుకొని గార్నిష్ చేసేసుకుందాం కొత్తిమీరతో.
ఇక్కడ నేను టెస్ట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన అనన్య క్రియేటివ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.